ఏ సిగ్గుపడుతున్నాయండి? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా మైనార్టీ విభాగం చెందినటువంటి ఉపాధ్యక్షులు అమిత్ గారికి, అలాగే మాజీ ఎంఎఫ్సి డైరెక్టర్ నిజాం గారు, హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మన సోదరుడు హబీబుల్లా ఖాన్ గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారు అందరికీ తెలిసిన విషయమే. కొద్ది రోజుల కిందట మృతి చెందడం జరిగింది. ఆ సమయంలో నేను చాలా దూరంగా ఉన్నాను, రాలేనివంటి పరిస్థితి. అలాగే ఆయన మృతి చెందక ముందు 1 మంత్ బ్యాక్ నేను ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళడం కూడా జరిగింది. సో అలా వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపాన్ని వ్యక్తం చేయడానికి నేను రావడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు, మాజీ మంత్రివర్యులు, మరియు ఈ జిల్లా అధ్యక్షులు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సాధారణంగా స్వాగతించి ముందుగా మా పార్టీ కార్యాలయానికి రండి, అలాగే మా మైనార్టీ విభాగం సోదరులతో మీరు కలిసి తర్వాత హబీబుల్లా ఖాన్ గారి దగ్గరికి వెళ్ళండి, నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఊర్లో లేను, అందుకోసం నేను రాలేకపోతున్నాను అని చెప్పడం కూడా జరిగింది. దానికోసం ఇవాళ నేను రావడము, ఇంతమంది నన్ను పార్టీ ఆఫీస్లో స్వాగతం పలకడం చాలా హర్షించదగ్గ విషయము. ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16-18 నెలల కాలంలో అభివృద్ధి అనేది సున్నా చుట్టేసినారు. ఎక్కడే కానీ అభివృద్ధి లేదు. కేవలం షోపుటాపు రాజకీయాలతో వాళ్ళు వ్యవహారాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తే గత కొద్ది రోజులుగా 1 కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇందాక మనం ఇప్పటి వరకు చూసాము, ఎన్నో ఏళ్ల నుంచి చూసాము, దాదాపు యునైటెడ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం 14-15 మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం విభజన అనంతరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 2 సంవత్సరాల పాటు కోవిడ్తో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మిగతా 3 సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు 17 మెడికల్ కళాశాలలను స్థాపించి అందులో 5 ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అందులో ఎందరో మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మిగతా 5కు కూడా పర్మిషన్స్ రావాల్సి ఉండగా స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వము ఆ పర్మిషన్లను ఆపేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. ప్రభుత్వం జరపాల్సినటువంటి సంస్థలను ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి రావడం చాలా దారుణము. అటువంటి సందర్భంలో ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, పాలన ఎందుకు అనేది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మనం చూస్తే అన్ని విభాగాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకానికి ప్రవేశపెడితే
ఆ పథకానికి తూట్లు పొడిచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అన్నిటికీ డబ్బులు చెల్లించకుండా వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి ఆ పేషెంట్లను వెనక్కి పంపించిస్తుంటే ఇది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ పేషెంట్ అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది. కేవలం ఎక్కడో కార్పొరేట్ సంస్థలను నడిపినట్లు ఈయన ఆ ముఖ్యమంత్రి పదవిని నడుపుతున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడం లేదు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. దానికి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పాలన మరొక్కసారి ప్రజల ముందుకు వస్తుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ గారికి, మాజీ మంత్రివర్యులు గారికి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ పార్టీ ఆఫీస్కు నన్ను స్వాగతం పలికినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.